రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వార్డుల డీలిమిటేషన్ చేసిందని మండిపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అభివృద్ధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ సర్కార్ పునర్విభజనను తెరపైకి తెచ్చిందంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొనసాగింది. పూర్తిగా జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి వార్డుల పునర్విభజన ఏదైతే ఉందో వాటన్నిటిని పూర్తిగా 300కు పెంచడం, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, జనాభా ప్రాతిపదికన కాకుండా ఇష్టానుసారంగా గూగుల్ మ్యాప్లో నిర్ధారించి పూర్తిగా డీలిమిటేషన్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. గందరగోళం మధ్య ఇటు మేయర్ ఏదైతే సభను వాయిదా వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ గారు మనతో పడుతున్నారు. మేడం, ఏంటి మేడం జీహెచ్ఎంసీ లిమిటేషన్ సంబంధించి ఎట్లాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు, అందులో ఎలాంటి అంశాలను డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మేము అనుకోలేదు. మేము అనుకుంది ఏంటంటే 20 మున్సిపాలిటీలు దీంట్లో కలుపుతున్నారు అని అంటే కేవలం అక్కడున్న ఏరియాస్ని ఇక్కడ మర్జ్ చేస్తూ ఆ ప్రాంతాలని డివిజన్ వారీగా చేసుకుంటా 300 చేస్తున్నారు అనుకున్నాం. ఎగ్జిస్టింగ్ ఏవైతే డివిజన్స్ ఉన్నాయి పాత డివిజన్స్ ని వాటిని డిస్టర్బ్ చేయరేమో అనుకున్నాం. కానీ చూస్తే ఇక్కడ ఉన్న డివిజన్లనే మొత్తం పెంచేసి శివారు ప్రాంత మున్సిపాలిటీలను ఇక్కడ కలిపేసి తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారే స్వయంగా చెప్తున్నారు దాని మీద ఎటువంటి అవేర్నెస్ నాకు లేదు అని చెప్పేసి. అంటే మేయర్ గారికే ఐడియా లేనప్పుడు సామాన్య ప్రజలకే కానివ్వండి, ప్రజా ప్రతినిధులుగా మాకు ఎట్లాంటి అవేర్నెస్ ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మొన్న 9th గెజెట్ ఇవ్వడం చేశారు అండ్ 1 వీక్ టైమే ఇచ్చారు. ఈ 1 వీక్ టైంలో చాలా మంది చెప్పడం ఏంటంటే 3,000 పైగా మనకి రిప్రజెంటేషన్, అబ్జెక్షన్స్, సజెషన్స్ వచ్చినాయి అంటున్నారు. అవి కేవలం పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇచ్చారు. సామాన్య ప్రజలు వాళ్ళ అబ్జెక్షన్స్ ఇవ్వడానికి వారు పూర్తిగా అవగాహన లేదు. అండ్ మ్యాప్స్ ఇవ్వమంటే వాళ్ళు మ్యాప్స్ ప్రకారం కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే సైంటిఫిక్ మెథడ్లో అసలు చేయలేదు. మాకు బౌండరీస్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. మా సీతాఫల్ మండి డివిజనే 2 భాగాలుగా డివైడ్ చేసి సీతాఫల్ మండి డివిజన్ అండ్ చిల్కల్గూడ డివిజన్ 2 ఏరియాస్ చేయడం జరిగింది. దాంట్లో మాణికేశ్వరి నగర్, తార్నాకకు సంబంధించిన మాణికేశ్వరి నగర్, రవీంద్రనగర్, ఓయూ ప్రాంతాలు సీతాఫల్ మండి డివిజన్ లో కలపడం జరిగింది. గతంలో కూడా మాణికేశ్వర్ నగర్ సంబంధించిన ఏరియా సీతాఫల్ మండిలో ఉండే, కానీ అప్పుడు చాలా మంది అక్కడికి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతుండే. అంటే మాకు రైల్వే ట్రాక్ ఉంటుండే, దాన్ని ఆనుకొని డివిజన్ ఉంటుంది అండ్ ఏరియా ఉంటుంది, దాన్ని క్రాస్ అయ్యి వాళ్ళు ఇక్కడికి డివిజన్ కి వస్తే చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోయే సిచ్యువేషన్స్ అప్పుడు చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ డివిజన్ ని తార్నాకలో పెడితే ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సీతాఫల్ మండిలో కలవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ 10 సంవత్సరాల పాటు ప్రజలు ఒక సిస్టమ్ కి అలవాటు అయిపోయి ఉన్నారు. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మనకు 2016లో అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఒక అడ్మినిస్ట్రేషన్ కి, ఒక సిస్టమ్ కి అలవాటు పడి వారికి అన్ని అవగాహన ఉన్నాయి. ఎక్కడ వార్డ్ ఆఫీసులు ఉంటాయి, ఎక్కడ మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి, ఎక్కడ ఏ అధికారులు పనిచేస్తారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు సడన్ గా వాళ్ళు చేంజ్ చేసేసి ఇష్టానికి ఇదే కూడా అటు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సందర్భంలో కనీసం మీకైనా సమాచారం ఉందా, కనీసం మీకు అవగాహన లేకుండానే ఇది జరిగిందా అనే దానిపైన కూడా ప్రస్తావించారు. ఎక్కడ కూడా మేయర్కు తనకు సంబంధం లేకుండానే జరిగిందన్న కామెంట్స్ కూడా చేశారు. అంటే ఏం చేస్తామని చెప్పేసి ఈ జీహెచ్ఎంసీని పూర్తిగా అంటే ఇది పొలిటికల్ గానే వాళ్ళకి లబ్ధి చేయడానికి జరుగుతుంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 150 అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు వాళ్ళు. మనం చూస్తున్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఉన్న ఈ ఏరియాని చక్కగా వాళ్ళు చేయడానికి చేతనైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ చెయ్యాలనే ఇంటెన్షన్ ఉంటే దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రకారం పోవాలా, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలా, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ప్రజా ప్రతినిధులను ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టి వాళ్ళని పిలిచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, మీ అభ్యంతరాలు ఏమున్నాయని తెలియజేయండి అని అడిగిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు పెడితే మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏవి చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కేవలం పొలిటికల్ గా వాళ్ళు గెయిన్ కావడానికి, వాళ్ళకి ఓట్లు రాబట్టుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మేము సూచనలు ఈ రోజు కౌన్సిల్లో ఇచ్చినామో దాన్ని కన్సిడర్ చేస్తూ మేము చేసిన అభ్యంతరాలన్నీ సెట్ చేసిన తర్వాతనే ఎలక్షన్ కి పోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మేడం, అంటే ఇటు జనాభా ప్రాతిపదికన కాదు, లేదంటే సరిహద్దుల ప్రాతిపదికన కూడా కేవలం గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి మాత్రమే బౌండరీస్ నిర్ధారించారు. ప్రస్తుతం బౌద్ధ నగర్ లో పరిస్థితి ఎట్లా ఉంది? బౌద్ధ నగర్ పరిస్థితి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి 39,000 ఓటర్స్ ఉన్నారు అన్న. యాక్చువల్గా సీతాఫల్ మండి ఏరియా సగం తీసుకొచ్చి మన బౌద్ధ నగర్లో కలిపారు. దాంతో 10,000 ఓట్లు ఇంకా యాడ్ అవుతాయి మనకి, అంటే 49,000 ఓట్లు అవుతాయి.
ఇప్పుడు మన డివిజన్కే ఈ నిధులు ఇచ్చే పరిస్థితి లేదు 2 ఏళ్ల నుంచి. మళ్ళీ ఈ ఏరియాస్ని డివైడ్ చేసి ఎక్స్చేంజ్ చేసి మొత్తం మర్జ్ చేసే కల్లా ఏమవుతుందంటే వాళ్ళకి కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు పబ్లిక్కి ఎట్లా హెల్ప్ అయిందంటే కార్పొరేటర్ పలానా కార్పొరేటర్ 10 ఏళ్ల నుంచి ఉంది మన దగ్గర, తన దగ్గరికి వెళ్తే పనులు అవుతాయి. ఇప్పుడు కొత్త మన డివిజన్లో కలిపిరు అనుకో, కొత్త కార్పొరేటర్ తెలియదు వాళ్ళకి, మళ్ళీ వాళ్ళకి కష్టం అవుతుంది ఎక్కడ వెళ్ళి చెప్పాలి. మళ్ళీ తననే కాంటాక్ట్ చేస్తారు కదా, పాత కార్పొరేటర్స్ని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు కొత్త కార్పొరేటర్ నెంబర్ ఇస్తారు, అక్కడ కాంటాక్ట్ చేయమని చెప్తారు. ఇవన్నీ ఇబ్బందికరమే. వీళ్ళని ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరగా తీయాలి, ఈ డీలిమిటేషన్స్ చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా స్వలాభం కొరకు తీసినట్టు అనిపిస్తుంది. ఆ మూలం ప్రాంతాలు తీసుకొచ్చి సిటీలో కలపడం ఏందన్న, సిటీ వాళ్ళకే దిక్కులేదు నిధులు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్. ఇప్పుడు వాళ్ళని తెచ్చి 150 డివిజన్లు చేసి ఏరియాలన్నీ డివైడ్ చేసుకుంటూ పోతే రేపటికల్లా నిధులు ఇవ్వకపోతే ఎవరు బాధపడాలి? పబ్లికే కదా బాధపడేది. మనం ఏది పని చేసినా కూడా ప్రజలకి మన తరఫు నుంచి ఎలాంటి నిధులు రాకున్నా సరే, కానీ అన్యాయం మాత్రం చేయొద్దన్న. ఇది మాత్రం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా డీలిమిటేషన్ అనేది ఇప్పుడున్నటువంటి 150 డివిజన్లకే కనీసం అభివృద్ధికి నిధులు లేవు. మిగతా డివిజన్లన్నీ కూడా పెంచడం కావచ్చు, లేదంటే ఆ 27 మున్సిపాలిటీలను తీసుకొని ఇందులో కలపటం వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు పూర్తిగా ప్రతిపక్షాలను దెబ్బతీసే కుట్రగా ఈ ఓట్లు దండుకునేందుకు జిహెచ్ఎంసీలో పొందుతున్నటువంటి పన్నాగం అంటూ కూడా అయితే ఆరోపిస్తా ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.